ఓం శ్రీ గురుభ్యో నమః. కపాల మోక్ష గ్రంథం 3వ భాగము. మనము నిరంతరం యోగా పరీక్షలకు చిట్ట చివరి దాకా పెడుతూనే ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటూ సహనంతో, శ్రద్ధతో, భక్తితో అచంచలమైన ఏకాగ్రత దాటిన తర్వాతనే మాయమవుతుంది. ఇక మరకట నామధేయముతో పవన అంటే హనుమంతుని ముఖము, నా మరకట సన్యాస దీక్ష, జ్ఞాన దీక్షతో మండేపాము మరకట బ్రహ్మజ్ఞాని అయి పరమహంస లాగా, మౌన బ్రహ్మ దివ్యతారలాగా స్థితిని పొంది అవిముక్తి జీవుడై బ్రహ్మాండ చక్రము అంటే ఈ కృష్ణబిలము మండుతున్న చక్రమునందు మా పంచ శరీరాలు తునాతునకలు చేసుకుంటూ విభూతి రేణువులుగా మారడం జరిగింది. ఎలా అంటే మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము వరకు ఉన్న పంచభూతాల శక్తి అయిన జీవ ప్రకృతిని దాటలేమని అన్నారు. మేము దాటాము. ఇక ఆజ్ఞాచక్రము వద్ద దైవ సాక్షాత్కారాలు దాటలేవన్నారు. మేము దాటాము. ఇక సహస్ర చక్రము వద్ద అంతిమముగా ఆత్మ ఉంటుందని, ఇది ఆత్మ సాక్షాత్కారానుభూతి ఇస్తుందని చెప్పడము జరిగింది. దీనిని మేము దాటితే శూన్యము కనబడినది. ఈ శూన్యమును దాటడానికి మా సాధనను హృదయ చక్రము వద్దకు వెళితే పరమశూన్యం కనబడినది. ఇందులో ఏముంటాయని ముందుకు అనగా బ్రహ్మరంధ్రము వద్దకు వెళితే ఒక మూల కపాలము దర్శనమిచ్చింది. ఇందులో నుంచి వెళితే మూల కపాలము యొక్క మండుతున్న చితాగ్ని దర్శనమైంది. ఇది పరంజ్యోతిగా అందరూ దీనిని భావించినారని మాకు అర్థమైంది. ఈ చితాగ్ని ఆదిదైవముగా 85 సంవత్సరాల వయోవృద్ధురాలిగా ఆదిపరాశక్తి కనబడింది. ఈమెను సహన శక్తితో దాటినప్పుడు మాకు ఆది దేవతలుగా దీపదుర్గా, దీపకాళి, దీపచండి కనబడినారు. వీరిని దాటినాము. అప్పుడు మాకు ఈ మూల కపాలములో ఏముంటుందని వెళితే అందులో 36 కపాలముండి ధ్యానముద్రలున్న ఒక అస్థిపంజరము దర్శనమైంది. ఈ కపాలము కూడా ఒక పిరమిడ్ ఆకారంలో 1, 3, 5, 7, 9, 11లలో ఆ వరుసలతో అమరి ఉన్నట్లుగా అగపించింది. ఈ కపాలములోని అంతిమ ఏకక కపాలము దగ్గరికి వెళితే ఈ కపాలము బ్రహ్మరంధ్రము వద్ద మాకు పిసిరంత అగ్నిశిఖ కనబడింది. ఆ శిఖలు సుడులు తిరుగుతూ తనలో అన్నింటిని ఇముడ్చుకుంటున్న బ్రహ్మ తేజస్సుతో ఉన్న బ్రహ్మాండ చక్రము దర్శనమైంది. దీనిని మన శాస్త్రవేత్తలు కృష్ణబిలమని అన్నారని తెలుసుకున్నాము. ఇందులో ఏముంటుందని విశ్లేషణ చేస్తే హైడ్రోజన్ వాయువు ఉండి తన పరిధిలో ఉన్న అగ్నిశిఖ లాంటి ధృవతారల అన్నింటినీ నాశనం చేస్తూ తనలోనూ కలుపుకుంటూ వెనక్కి తిరిగి రానియకుండా చేస్తూ, ఎప్పుడైతే తనలో ఉన్న హైడ్రోజన్ నిల్వలు పూర్తిగా అయిపోయినప్పుడు వీటి న్యూట్రాన్లతో కాంతి తగ్గుతూ కాంతిహీనమై చీకటిలోని అంతరించిపోతాయని మేము తెలుసుకున్నాము. దానితో మన బ్రహ్మాండ చక్రము అంతరించిపోతుందని, ఇది మరణానికి శాశ్వత మరణమైన సంపూర్ణ మోక్షమని గ్రహించినాము. అనగా జీవ పదార్థము కాస్త నిర్జీవ పదార్థముగా, అనగా ఆక్సిజన్ నుండి హైడ్రోజన్గా మారిపోయింది. దానితో జీవన్ముక్తి పొంది పరమశాంతిని పొందడము జరిగింది. కాకపోతే ఇది అంతా కూడా ఆదిలోనే జరిగిన మా జీవపాత్ర దృశ్యాలు, అలాగే మా యోగ సాధన యొక్క రికార్డు దృశ్యాలు ఇప్పుడు చూశామని తెలుసుకునేసరికి మా బుర్ర కాస్త బ్రహ్మాండ చక్రములాగా తిరగడము మొదలైంది. ఇలా మేము పొందిన స్వానుభావాల ఆధ్యాత్మిక తుపాన దృశ్యాల సమాహారమే నా సాధన ఆత్మకత అయిన ఈ మహత్తర గ్రంథరాజమని గ్రహించండి. మాకు అలాగే మా చక్ర నామ రూప దేవతలు, అలాగే మా గురువులు సహాయ సహకారాలు అందించబడింది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అని మేము అనుకుంటుండగా మాకు 280 సంవత్సరముల సజీవ సమాధి చెందిన సద్గురువైన కాశీవాసి త్రైలింగ స్వామి వారు సూక్ష్మ శరీరధారి ధ్యాన దర్శనమిచ్చి, మీ ఈ సాధన అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్ష జ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని ఆదేశం ఇవ్వడం, మేము అప్పటిదాకా వ్రాసి ఉన్న 36 పుస్తకాల డైరీల యొక్క
సారాంశ గ్రంథం రచన చేయడం జరిగింది. అలాగే ఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవ పాషాణాలు నిర్మిత స్వయంభు ఇష్టలింగము ధరించి ఇది ఇచ్చే ఇష్టకామ్య సిద్ధితో ఎవరి యోగ సాధన దేని వలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమైన మోక్ష జ్ఞాన గ్రంథం వ్రాయాలని సంకల్పించుకుని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర యంత్ర తంత్ర దేవతల దైవిక వస్తువులు గురువులు మహాశక్తులు ఆపాదించడం జరిగినది. అనగా బీజాక్షరాలు మంత్రాలు ఇవ్వడంతో మంత్రశక్తి చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలకు ఇవ్వడంతో యంత్రశక్తి ఇష్టదేవత ఫోటోలు ఇవ్వడంతో దేవత శక్తులు దైవిక వస్తువులు ఫోటోలు ఇవ్వడంతో దైవిక శక్తి గురువును గూర్చి చెప్పడంతో శక్తిపాతం యోగుల అనుభవాలు వివరాలు చెప్పడంతో యోగాశక్తి ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది. అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటోకి ఎలా అయితే తేడా ఉంటుందో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యొక్క యోగా సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీకు తోడు ఉంటుందని, మీకు అన్ని విధాలుగా సహకరిస్తుందని, మీకు గురువు లభించకపోయినా పర్వాలేదు, కంగారు పడవలసిన అవసరము పని లేదు. మీకు ఇది మంత్ర గురువు నుండి ఆది గురువు దాకా అంతా ఆనుకుని మీ యోగా సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీ అంతటి భక్తి విశ్వాసము ఓపిక సహనం శ్రద్ధ భక్తి మధుర భక్తి నిష్ఠభక్తి శుద్ధ భక్తి ఇలా మన్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథము మీకు భోగ కోరిక తీర్చదు, కేవలం మోక్షకాంక్ష మాత్రమే తీర్చును. అయితే ఈ లక్షణాలు పుష్కలంగా ఉండేవారికి మాత్రమే వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకుని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్ష ప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఏదో ఒక దైవం మీ ఇష్టదైవంగా భావించుకుని వారిని అలాగే మీ ఇష్ట గురువుగా భావించుకోండి. వారి బీజాక్షర మంత్రములు గురువు మంత్రంగా భావించి మీరు తీసుకున్న మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షల మంత్రాలు పూర్తి చేసుకుంటూ రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా వాయిదాలు వేసుకోకుండా 108 సార్ల నుండి 1080 సార్ల దాకా జపం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవము వచ్చినాడు అని భావించుకుని ఆరాధన చేసుకోండి. తద్వారా మీ మనసే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు పూజల వలన అది స్థిర మనసుగా మారి అమిత ఏకాగ్రతో ధ్యానమందు స్థిరపడి విశ్లేషణ శక్తి పెంపొందించుకొని వివేక బుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కార కర్తగా మారుతుంది. అంతెందుకు ఎలాంటి గురువు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనసుని తనకు గురువుగా మార్చుకుని తానే దైవంగా తానే జగద్గురువుగా తానే సద్గురువుగా మారిన అరుణాచల రమణ మహర్షి గారికి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అందువలన గురువులను వచ్చినను రాకపోయినా నీ మనసును గురువుగా సాధన చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టదేవతను గురువుగా గావించుకుని యోగా సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ గురువు దైవము గురువుగా గురువే దైవముగాను మారుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విషయంలో చాలామంది యోగా సాధకులు బోల్తాపడి తమ యోగా సాధనను ముందుకు కొనసాగించలేరని ఇలా ఆ మాయను ఛేదించాలో అర్థం కాక నానా అవస్థలు పడడం నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చేయకుండా అది ఏంటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును, కానీ ఇష్ట భర్త ఇష్ట భార్యగా భావించకూడదు. ఇది నా మనవి. మాకులాగా ఈ గ్రంథం ద్వారా వివిధ రకాల సాధన యోగ సాధకులు అంతిమ సత్యమేదో తెలుసుకుని వారి సాధనను పరిసమాప్తి చేసుకొని దాని యందు జయం పొందాలని ఆశయముతో ఆశతో ఆశిస్తూ ఆశీస్సులు ఆశీర్వచనాలతో మీ ముందుకు మరో వీడియోతో మరో అధ్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. స్వస్తి.